హలో, సూర్యుడి ప్రాణం ఛానల్కి అందరికీ స్వాగతం. మళ్ళీ ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దుబాయ్ మాల్ చూపిస్తాననేసి. సో దుబాయ్ మాల్కి వచ్చాను. ఇప్పుడు మీ అందరికీ దుబాయ్ మాల్ చూపిస్తాను ఇవాళ. చాలా పెద్దది. ఇప్పుడు ఆల్మోస్ట్ లేని షోరూమ్ అంటూ ఉండదు. ఒక్కసారి మీకు చుట్టూ చూపిస్తా ఎలా ఉంటుంది. ఇది మొత్తం దుబాయ్లోనే అతిపెద్ద మాల్. దుబాయ్ డౌన్ టౌన్లో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద మాల్ చైనాలో ఉంది. ఇది 2వ స్థానంలో ఉంది. ఇది నేను దుబాయ్కి 4వసారి రావడము, కానీ అంతకుముందు నేను షూట్ చేయలేదు. ఈసారి మాత్రం షూట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడ ఉంటుంది. కంపెనీ అంటే కంపెనీ షోరూమ్స్ నేను అనేది. ప్రతి హై అండ్ కంపెనీ కంపల్సరీ ఇక్కడ ఉంటుంది. ఎంతమంది షాపింగ్ చేస్తారో తెలియదు, కానీ ఈ మాల్ ప్రపంచం నలుమూలల నుంచి సంవత్సరానికి 10 కోట్ల మంది సందర్శిస్తుంటారంట. అలాగే ఇక్కడ మొత్తం 1200 కంపెనీ షోరూమ్స్ ఉన్నాయి. మేము పెద్దగా షాపింగ్ ఏం చేయట్లేదు. ఇక్కడ ఫౌంటైన్ చూడటానికి మాల్ మీదుగా అటు వెళ్తున్నాము. ఇక్కడ లూయి విటాన్ కనపడుతుంది. ఈ లూయి విటాన్ గురించి నేను సింగపూర్ వీడియోలో కూడా చెప్పాను. అక్కడ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ లక్షల రూపాయల్లోనే ఉంటాయి, వేలల్లో ఏమీ ఉండవు. మీకు ఒక 5-10 కిలోమీటర్లు నడిచే ఓపిక ఉందంటే ఈ మాల్కి రండి, లేదంటే చాలా పెద్దది, మీరు నడవలేరు. ఈ చిన్నపిల్లాడు అన్నాడు, మరి నేను చెప్పిన దానికో దేనికన్నాడో మరి తెలియదు. ఇది మొత్తం అలా చూపిస్తుంటాను. అంటే నేను ప్రతి ఒక్క షోరూమ్ ఏంటి దాంట్లో ఏముంటాయి అనేసి అదేం చెప్పాను. జస్ట్ అలా చూడటానికి ఓకే మాల్ ఎలా ఉంటుంది, దీన్ని బట్టి మీరు ఒకవేళ దుబాయ్ రావాలనుకుంటే కనుక దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే మీకు నచ్చితే కనుక ఇలాంటివన్నీ ఏమైనా షాపింగ్ చేయడానికి కానీ అది తిరగడానికి ఉపయోగపడచ్చు మీకు. ఇంకోటి విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, నేను మామూలుగా ఇక్కడ వెనకాల వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. బుర్జ్ ఖలీఫాకి ఉన్న దుబాయ్, ఇది దుబాయ్ మాల్ అంటారు. సో బుర్జ్ ఖలీఫా మనము వెళ్ళాలన్నా కూడా దుబాయ్ మాల్ నుంచే వెళ్ళాలి, ఇదే మాల్కి రావాలన్నమాట. వెనకాల ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్ వెళ్ళాలన్నా కూడా మనం ఇదే మాల్ నుంచే రావాలి. సో అందుకనేసి ఈ మాల్ నేను చూపించడం జరుగుతుంది. సో మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ, కొన్ని అట్రాక్షన్స్ దుబాయ్లో ఉన్నవి ఈ మాల్ చుట్టుపక్కలే ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలి. ఇక్కడ యాపిల్ స్టోర్ ఉంది. చాలా రద్దీగా ఉంది. సో యాపిల్ స్టోర్ ఇదని కాదు, నేను కొన్ని స్టోర్స్ చూశాను 3-4 దేశాల్లో. ఎక్కడైనా కూడా జనాలు ఇలాగే ఉంటారు. మరి వచ్చిన వాళ్ళంతా కొనుక్కొని వెళ్తారో చూసి వెళ్తారో తెలియదు, కానీ జనాలు అయితే ఇలాగే ఉంటారు. ఈ యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే ధనిక కంపెనీ. వీళ్ళ దగ్గర ఉన్న లక్షల కోట్లు ఇంకా ప్రపంచంలో ఏ కంపెనీ దగ్గర లేవు. ఇప్పుడు నేను దుబాయ్ ఈ మాల్లో ఒక వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ చూపించడానికి అటు వస్తున్నాను. ఆ ఎల్లేదారిలో ఉన్న షోరూమ్స్ ఇవన్నీ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తం నెమలీకలతోనే ఒక రగ్గులాగా కుట్టారు, చూస్తున్నారా, కార్పెట్ లాగా. ఇంకోటి ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు జేబులో డబ్బులు బాగా పెట్టుకొని రావాలి. డెఫినెట్గా షాపింగ్ చేయాలంటే డబ్బులు అంటే ఈవెన్ క్రెడిట్ కార్డు మీరు తీసుకొచ్చినా కూడా దానికి లిమిట్ ఏదో 1-2 లక్షలు ఉందంటే దేనికి సరిపోదు. ఒక 5 లక్షలు లిమిట్ పెట్టుకొని వస్తే కానీ ఏమైనా కొద్దిగా షాపింగ్ చేయలేము ఇక్కడ. ఇది వాటర్ ఫాల్. ఇది వాటర్ ఫౌంటైన్ ఇంకోటి ఉంది, అది చాలా పెద్దది. అది మ్యూజికల్ ఫౌంటైన్ లాగా మనకి లుమినీ పార్క్లో ఉంటుంది కదా మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్. సో అలాగే ఉంటుంది, బట్ కొద్దిగా పెద్ద స్కేల్లో ఉంటుంది, కొద్దిగా వేరేలా ఉంటుంది, డిఫరెంట్గా. ఇది మాల్కి మధ్యలో ఇలా రౌండ్గా చూస్తే కనుక పక్కకి ఇలా ఉంటుంది. ఇలా మనుషులు పైనుంచి ఆ జలపాతంలో నుంచి ఇలా కింద పడుతున్నట్టుగా అలా ఉంటుంది చూడటానికి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఆ వాటర్ ఫౌంటైన్కి వెళ్దాం. వాటర్ ఫౌంటైన్కి ఏదైతే చాలా పాపులర్ అని చెప్తున్నానో అక్కడికి వెళ్తాను. అక్కడి నుంచి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ ఒక అక్వేరియం కూడా ఉంది, కాకపోతే దీనికి సపరేట్గా మనం డబ్బులు కట్టాలి లోపలికి వెళ్ళి చూడాలంటే. కానీ బయట నుంచి బాగానే కనపడతాయి. మనం లోపలికి వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. ఎక్కువగా బయట నుంచి కూడా మీకు బాగానే కనపడుతున్నాయి, చూడొచ్చు. సొరచేపలు కూడా ఉన్నాయి. ఆ సొరచేపలు అంటే షార్క్ ఫిషెస్. పిల్లలు ఉంటే కనుక తప్పనిసరి లోపలికి తీసుకెళ్ళచ్చు. మేము బయట నుంచే చూస్తున్నాం, లోపలికి వెళ్ళలేదు.
ఇదొక ప్రపంచంలా ఉంది. లోపల ఒక సముద్రమే అనుకోండి. దాదాపు మీకు దగ్గర నుంచి చూస్తే గనక ఇదిగో ఇక్కడ చూడండి, అసలు సముద్రంలో ఉన్నట్టే ఉంది ఆల్మోస్ట్. ఇంకో ప్రపంచం. పెద్ద సొరచేప. చాలా బాగుంది. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది ఈ అక్వేరియంది. నా ప్రియమైన సబ్స్క్రైబర్లారా, మొత్తానికి నీ కోసం వచ్చాను వాటర్ ఫౌంటైన్ దగ్గరికి. ఈ వాటర్ ఫౌంటైన్ అనేది ఇది దుబాయ్ మాల్ బిల్డింగ్. ఈ మొత్తం కనపడేదంతా దుబాయ్ మాల్. ఇది బుర్జ్ ఖలీఫా. చూసే ఉంటారు మీరు టీవీలో కానీ, లేదంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ. సో ఈ రెండింటి మధ్యలో ఇక్కడ వాటర్ ఉంటుంది అటు. ఆ వాటర్లో ఫౌంటైన్ స్టార్ట్ అవుతుంది. ఆ జనాలు చూసారు కదా, నాకు వినాయక చవితి నిమజ్జనం గుర్తు వస్తుంది ఈ జనాల్ని చూస్తుంటే. మొత్తం కెమెరా కింద వరకు అనాల్సి వస్తుంది, పై వరకు చూపించాలంటే బిల్డింగ్. మళ్ళీ ఒకసారి మీకు చుట్టూరు చూపిస్తాను. ఎండాకాలం లేదు, చలికాలం లేదు, రాత్రిపూట జనం ఎప్పుడు ఇలాగే ఉంటారు ఇక్కడ ఉన్న మొత్తం ఈ పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూడా, ఈ బుర్జ్ ఖలీఫా కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా, ఈ కట్టడంలో మన భారతీయుల పాత్ర చాలా ఉంది. వీళ్ళు అనుకున్న సమయంలో అభివృద్ధి సాధించడానికి కారణం కూడా మన భారతీయుల కృషి చాలా ఉంది. ఇక్కడ ఎన్నో భారతీయ సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేశారు. ఈ డిస్ప్లే వస్తుంది కదా, ఈ డిస్ప్లే మనం అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఎవరైనా ఇచ్చేవాళ్ళు కొంతమంది మూవీ ప్రమోషన్స్ అలాంటివి చేస్తుంటారు. ఇక్కడ మీరు చూసే ఉంటారు. 2 నిమిషాలకు 3 నిమిషాలకు దీని మీద డిస్ప్లే వచ్చినందుకు 3 కోట్లు అనుకుంటా. అదే నిమిషానికి ₹1 ఇవ్వాలి దీని మీద డిస్ప్లే ఇవ్వాలంటే ఒక్కసారికి. ఒకరోజు మన ఛానల్ పేరు కూడా దీని మీద వచ్చిద్దనేసి ఆశిద్దాము. ఆశించడంలో తప్పేం లేదు. అలాగే జీవితంలో మన లక్ష్యం పెద్దదిగా ఉండాలి మన పైకి రావాలంటే, లేదంటే అదృష్టమైన ఉండాలి, ఏదో ఒకటి ఉండాలనేసి నా అభిప్రాయం. కాసేపట్లో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అవుద్ది. దానికోసం మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాము. అప్పటి వరకు ఈ బిల్డింగ్ చూపిస్తున్నాను. ఇది జూమ్ ఎందుకు చేశానంటే, ఈ పాయింట్కి మన ఈ ఫ్లోర్ వరకు పైకి వెళ్ళి బాల్కనీలో నుంచి అని చూడొచ్చు మనం కిందకి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యూజికల్ ఫౌంటైన్ ఇప్పుడు మొదలవుతుంది. మంచి సంగీతంతో ఈ దృశ్యాలు చూస్తూ ఆనందించండి. ఈ మాల్లో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గిటార్ కూడా ఉంది. దీని రేటు చెప్పే ముందు ఒక్కసారి ఊపిరి పీల్చుకోండి. ఎంతో కాదు, అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఈ ఎపిసోడ్లో ఈ దుబాయ్ మాల్ మరియు ఫౌంటైన్తోనే ముగిద్దాము. ఇంటికి తిరిగి వెళ్తున్నాము టాక్సీలో. డౌన్ టౌన్లో మంచి భవంతులు చూడొచ్చు.
ఇవి చూస్తూ మనం మంచి సంగీతంతోనే ఇక్కడ ముగిస్తూ మరి వచ్చే ఎపిసోడ్ తప్పనిసరి చూడండి, గ్లోబల్ విలేజ్, అది మాత్రం మిస్ కావకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి వచ్చే ఎపిసోడ్లో కలుద్దామా?